హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీనాంచారమ్మ లేడీస్ టైలర్ అండి. పంజాబీ డ్రెస్ 45 చెస్ట్కి కట్ చేస్తున్నానండి. ఒకసారి మీతో ఇది షేర్ చేసుకుందామని కటింగ్ చూపిస్తున్నానండి. నేను డ్రాయింగ్ వేసేసాను, అసలు ఆల్రెడీ మర్చిపోయి వేసిన తర్వాత నేను గుర్తొచ్చి చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఇది షోల్డర్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఈ పంజాబీ డ్రెస్ వచ్చి బార్ వచ్చి 42. నేను లైనింగ్ అండి, ఇది నేను కట్ చేసేది టాప్ అయితే కాదు, లైనింగ్ కట్ చేస్తున్నాను. 42కి నేను బార్ ఇక్కడి నుంచి అంటే ఖర్చుకు పోను బార్ నేను పెట్టింది చూడొచ్చు. 40.5 పెట్టానండి బారు. అంటే మీకు కనిపించక 40.5 పెట్టానండి బారు. ఇక్కడ పైన ఖర్చుకు వదిలేసేసేసాను. 7 ఏమో సంఖకి చెస్ట్కి లూజ్గా తీసాను. 15 అంగుళాలేమో 14.5 ఏమో మనకి డౌన్ నడుము దగ్గర డౌన్కి తీసానండి. 23 అంగుళాలు వచ్చేమో కట్స్కి తీసాను. మిగతాది ఇలా వేసానండి. డ్రాయింగ్ ఇదండి. ఇక్కడ వచ్చేసరికి మన 15 అంగుళాల దగ్గరికి వచ్చేసరికి డ్రాయింగ్ వచ్చేసేసి ఇలా ఉండాలండి. డౌన్ అయిపోవాలి డ్రాయింగ్. డౌన్ అయిపోతేనే మనకి ఇక్కడ షేప్ ఉంటుంది కదా నడుము దగ్గర షేపు, ఆ షేప్ కరెక్ట్గా ఇక్కడ ఉందండి. ఈ షేపు ఇది సంక్ వచ్చేసేసి రౌండ్ వచ్చేసేసి మొత్తం సంక రౌండ్ వచ్చేసి 19.5 ఉందండి. ఇది ఒక సంక రౌండ్ మీరు చూడవచ్చు, నేను చూపిస్తున్నాను అండి. మనకు ఖర్చుకు పోను కరెక్ట్గా వస్తుందండి, అటు ఇటు ఖర్చుకు పోను. ఇప్పుడు నేను ఇది ఇక్కడ వరకు మనకు డ్రాయింగ్, ఖర్చుకు డ్రాయింగ్ వేస్తానండి. సేమ్ 1.5 ఖర్చుకు డ్రాయింగ్ వేస్తాను నేను. ఇదండి, ఇది వరకు ఈ ఫస్ట్ గీట్ వరకు మనకి స్టిచ్చింగ్. సెకండ్ది వచ్చేసరికి మనకి డ్రాయింగ్ అండి. అది ఖర్చు అవతలు ఉంటుంది. అది మనకి ఇదిగో షోల్డర్ ఇక్కడి నుంచి వచ్చి నెక్కి షోల్డర్ వచ్చేసేసి 2.30కి తీసానండి. ఇది సరిగ్గా కనిపించలేదు. 2.30కి తీసానండి. ఇది నెక్ అండి. నెక్ అంటే వాళ్ళకి బార్ వచ్చి నెక్ కూడా నేను ఇప్పుడు ఏం కట్ చేయనండి, స్టిచ్చింగ్ చేసే ముందు కట్ చేసుకుని వాళ్ళకి వచ్చేసరికి 7 నెక్ కూడా వచ్చేసేసి 6:30 పెడతానండి. అప్పుడు దానికి డిజైన్కి దానికి సరిపోద్ది. ఇది సింపుల్దేనండి. ఇదిగోండి, ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటున్నాను నేను సెంటర్ కాబట్టి. ఈ సెంటర్కి ఒకటి టక్స్ ఇచ్చుకుంటున్నాను, అంటే మనకు గుర్తుకి కట్ చేసుకుందాం. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. నాకు కింద నుంచి పైకి రావడం అలవాటు అండి, అలా కట్ చేస్తాను. మనం ఇక్కడ కింద అంచు మడత పెట్టి కుట్టుకునేసరికి లైనింగ్, ఇది లైనింగ్ కదండి, దానికి మనకి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్ అనేది. ఇదిగోండి, మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి పైనుంచి 15 అంగుళాల వరకు మనకి దగ్గరగా పైనుంచి కింద బొడ్డు దగ్గర వరకు ఉండదండి. మనకి బొడ్డు దగ్గరకు వచ్చేసరికి నడువు ఇక్కడ షేప్ వస్తుంది. ఈ షేపు ఇక్కడ మనం డౌన్, మన బ్లౌజ్కి మనం ఫ్రాక్ ఎలా తీసుకుంటామో అలా సేమ్ ఇలా ఈ డౌన్ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసేసరికి నీట్గా ఫినిషింగ్ నడుము దగ్గరికి వచ్చేసరికి ఆ షేప్ అనేది మనకు తెలుస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ టక్స్ ఇచ్చుకోటి నాకు షేప్ వచ్చినట్టు అనిపించలేదండి, అంటే కటింగ్ వీడియో వల్ల కుదరలేదు. ఇదిగోండి, చూసారు ఇక్కడ షేప్ ఎలా వచ్చింది పైనుంచి వచ్చేసరికి మీకు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చేసరికి డౌన్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డౌన్ లేదండి.
మామూలుగానే. ఇక్కడ వచ్చేసేసి మనకి కట్స్ కండి, హ్యాండ్స్ చూపిస్తానండి. ఈ నెక్ కనిపిస్తాయండి, మనకి నెక్కి సరిపోతుంది ఇది. మేడం హ్యాండ్ బార్ వచ్చి 16 అంగుళాలు ఉందండి. షార్ట్ బార్ కూడా షార్ట్ కూడా నేను చెయ్యిది 7 తీసుకున్నాను బార్ వచ్చేసేసి, కానీ 7 పెట్టట్లేదండి, కొంచెం 7 పెడతానండి, అంటే క్లాత్ సరిపోదు ఆవిడకి. ఇలా స్టిచ్చింగ్ టైంకి అసలు కుదరదు, ఇలాగే చెయ్యాలి దీన్ని కంపల్సరీగా. 15 అంగుళాలు ఉంది, 14, 13 చెయ్యి బార్ 12 + 13, 12, 13 కూడా నేను 3 రకాల చేతుల బార్లు మెజర్మెంట్స్ తీసుకున్నానండి. దానిలో నేను 16 అంగుళాలు చెయ్యి బార్, అంటే మో చేయి దాటి కిందకి. ఇది 12 + 13 అంటే మో చేయి పైన అండి, మో చేయి వరకు పైన వస్తుంది. ఇది తీసుకుంటానండి స్టిచ్చింగ్కి. ఇది మనకి క్లాత్ ఫుల్గా సరిపోదు కాబట్టి దీన్ని ఎలా వేస్తానో ఒకసారి చూడండి. ఇలా సగం మడిచేసేసేసి స్టిచ్చింగ్కి అండి. ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. మనం 9:30 తీసుకున్నాం కదండి, ఇది కంపల్సరీగా 8:30 అంటే పాతకు 9 కంపల్సరీగా ఉండాలి. అంటే మనకి ఇది ఖర్చుకు సరిపోదు కాబట్టి 1 సైడ్ ఖర్చుకు సరిపోయేలా తీస్తానండి. ఇది ఇటు నుంచి మనం జాయింట్ చేసుకోవడం, ఎందుకంటే అన్ని 4 వైపులు జాయింట్ చేయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి నేను ఇలా వేస్తానండి కంపల్సరీగా. ఇదిగోండి 8:30 ప్లస్ ఖర్చు క్లాత్ ఉంది కదా. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తాను. అదిగోండి ఇక్కడ ఇది కటింగ్ ప్లస్ ఇదేమో మనకి మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికండి. ఇదిగోండి 12 అంగుళాలు ఆవిడది, 12 అంగుళాలు హ్యాండ్ బార్.